ఎగ్జాక్ట్లీ ఇక్కడే వస్తున్నాను. లీగాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు మన వాళ్ళు. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు, త్రూ వాళ్ళ ద్వారా నేను తీసుకున్నాను. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుందని చాలా మందికి తెలియదు. ఈ లీగాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ అండి లీగాలిటీ. మనం ఏ లేఅవుట్లో అయితే మనం ప్లాట్ తీసుకుంటున్నామో రేపు బిల్డర్ కన్స్ట్రక్షన్కి మనం లోన్స్కి అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఆ లేఅవుట్కి సంబంధించిన మొత్తం లింక్ అడుగుతాడు. ఆ లేఅవుట్ సంబంధించిన మొత్తం లింక్ మనం ఇస్తే అక్కడి నుంచి 20-30 ఇయర్స్ లీగాలిటీస్ ఇవన్నీ తీసుకుని కానీ మనం రేపు కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు లోన్స్ ఇవ్వరు. కాబట్టి లీగాలిటీసే మెయిన్ అండి. ఇవాళ కొనేటప్పుడు మనం ఎంత హ్యాపీగా కొనుక్కుంటున్నామో ఒక ప్రాపర్టీ మాకు అందింది అన్న ఆలోచనతో ఆశతోటి ఇష్టంతో కొంటున్నామో రేపు అమ్మేటప్పుడు కానీ రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఈ అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. మెయిన్ చాలామంది రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొని ప్రాబ్లం ఫేస్ చేసాము అంటే వాళ్ళు రీసేల్ చేసినప్పుడు లేకపోతే కన్స్ట్రక్షన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ లేకపోవడము ఇవే మేజర్ ప్రాబ్లమ్స్. లేకపోతే కబ్జాలు, లేదంటే అసలు లొకేట్ చేయలేకపోవడం ప్లాట్స్, ఇవే మెయిన్ ఇష్యూస్. కాబట్టి ఈ అప్రూవల్ దాంట్లోకి వెళ్తే ఈ ఇష్యూస్ ఉండవు. మీకు ఒక కంపెనీ నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. అప్రూవల్ ఒక 100 ఎకరాలు అనుకుందామండి, వాళ్ళకు ఉండేది అప్రూవల్ 20 ఎకరాస్కే, మిగతా 80 ఎకరాస్ వితౌట్ పర్మిషన్తో వెంచర్ వేస్తారు. దీన్ని మనం ఎవరు గుర్తించలేము. చాలా లేట్ అవుతుంది అంతా. ఇది మొత్తం మోసపోయిన తర్వాత లాస్ట్కి లబోదిబ్బమంటూ బయటికి రావాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ని ఎలా గుర్తించాలి అంటే మెయిన్ అండి, ఎవరైనా సరే మనకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చే ల్యాండ్ ఏది అనేది పక్కగా చూపిస్తారు. అట్లా ఉండదండి. మీరు లోపలికి డెప్త్ డాక్యుమెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ కంపెనీకి అది రిజిస్ట్రేషన్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ క్లియర్గా ఉండాలి. ఉండి దాన్ని అప్రూవల్కి వీళ్ళు పెట్టిన కాపీస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు, అది ఎంత ల్యాండ్ అనేది. అవి రెండు మనం చెక్ చేసుకుంటే ఏది వీళ్ళు ఒకవేళ రాలేదు అప్రూవల్ కానీ అప్రూవల్కి పెట్టారు, ఫ్రీ లాంచ్లో రిలీజ్ చేస్తా అన్నప్పుడు ఆ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్లస్ అప్రూవల్కి పెట్టిన కాపీస్ ఇవి రెండు చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. అది ఏ సర్వే నెంబర్లు ఎందులో వస్తుంది అనేది క్లియర్గా అబ్జర్వ్, కొంచెం కనుక డాక్యుమెంటేషన్లోకి వెళ్తే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడిగితే ఇచ్చేస్తారండి. అయితే దీంతో పాటు చాలా లేఅవుట్ని వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే అప్రూవల్ వస్తేనే స్టోనింగ్ వేయాలనేది చాలా స్ట్రాంగ్గా గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. కాబట్టి స్టోనింగ్ లేదు, డెవలప్మెంట్స్ లేదు, ఓన్లీ పేపర్ మీద లేఅవుట్ వేసేసి రోల్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ కొన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో నాకు బాగా వినిపిస్తుంది, చాలామంది కూడా అడిగారు, ఈ గ్రామ పంచాయతీల నుంచి కాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇచ్చిన వాళ్ళు చెప్పింది, కంపెనీ చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి, మీ ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియట్లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది దాదాపు చాలా పెద్ద విషయం, చిన్న విషయం అయితే కాదు. బయటికి చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే చెప్పుకోలేక లోపల బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి చెప్పాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అని, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. కొంచెం వివరంగా దీని గురించి మాకు చెప్పగలరు. కంపెనీలు ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతాయండి. పర్టికులర్గా అప్పట్లో లేఅవుట్స్ గ్రామ కంటాల కింద అప్రూవల్స్ తీసుకొని ఉంటారు. అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అంటాం, అందుకే మనం వాటిని. అదేంటంటే ఏ గ్రామం పరిధిలోకి వస్తుందో తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే లోకల్లో ట్రేడింగ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. గ్రామంలో ఉన్న ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు యూత్ అంతా, వాళ్ళకి నేను కూడా ఈ మధ్యలో వెళ్ళి చూశాను. మన పాత వెంచర్స్ కావచ్చు, వేరే కంపెనీ వాళ్ళ వెంచర్స్ మా రిలేటివ్స్ తీసుకున్నారు, వాళ్ళు కూడా తీసుకెళ్ళి చూపించారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది రేటు పెరగలేదు ఇట్లా అనేసి వెళ్ళి చూసామన్నమాట. వెళ్ళి చూస్తే ఈ మిస్ యూజ్ ఎక్కడవుతుందంటే అండి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, లోకల్లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి. కంపెనీ వాళ్ళు ఆ రోజు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు లీడర్షిప్ మారుతున్న కొద్దిగా ఏంటంటే కొత్త ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్లో వెతుక్కుంటూ పోతే కొన్ని లక్షలు ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ లూప్ హోల్స్ దొరికాయి ఎక్కడంటే రియల్ ఎస్టేట్. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితులు ఫేస్ చేయలేకపోతున్నారు చాలా మంది. డబ్బు పోయి ఇటు ప్రాపర్టీ విషయంలో బాధపడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ క్లియర్గా ఉండి అప్రూవల్స్ అంటే గ్రామ పంచాయతీ అప్రూవల్స్ కూడా తీసుకొని అప్పట్లో రిజిస్ట్రేషన్స్ పర్ఫెక్ట్గా చేయించి ల్యాండ్ యూసేజ్ని రెసిడెన్షియల్కి కన్వర్ట్ చేసి ఉన్న వాటిల్లో ప్రాబ్లమ్స్ లేవండి. ఇదొక విషయం, ఇది క్లియర్గా ఉంది. ఇది రిజిస్ట్రేషన్స్ లేకపోతే, ల్యాండ్ యూసేజ్ కరెక్ట్ లేకపోతే వీటిల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు మేజర్గా ప్రతి ఒక్కరూ అప్పట్లో బాగా ఇన్వెస్ట్ చేశారండి.
చాలామంది ఎంత దూరమైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ గట్స్కి నేను హ్యాండ్సప్ చెప్తాను కస్టమర్స్కి. ఇప్పుడు ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నాయి చాలా వరకు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు హ్యూజ్ గ్రోత్కి రెడీ అవుతుంది. ఆ మార్కెట్ లోకల్ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఎందుకంటే అక్కడ సర్వేస్ అవుతున్నాయి, అక్కడ మార్కింగ్స్ అవుతున్నాయి, రింగ్ రోడ్స్ కానీ ఇవి ల్యాండ్స్ కొన్ని వాళ్ళు పోతున్నాయి. అవి కానీ అవేర్నెస్ అనేది పెరిగిపోయింది లోకల్లో. లోకల్ అవేర్నెస్ పెరిగినప్పుడు ఏంటంటే అరే ఇవి ఫ్యూచర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రాబోతున్నాయి అన్నప్పుడు ఆ కస్టమర్లు గ్రామ కంట లేఅవుట్స్ కాబట్టి అక్కడికి వెళ్తే వీళ్ళకు కస్టమర్స్ నెంబర్ దొరుకుతున్నాయి. ఆ కస్టమర్స్ నెంబర్ తీసుకొని మీరు ఇందులో పోతుంది, అందులో పోతుంది, మీరు చెరువు కింద వచ్చింది, లేకపోతే మీ దగ్గర దాని దగ్గర శ్మశానం వచ్చింది, రేపు రోజు మీరు అమ్ముకోలేరు, ఇప్పుడు ఎంతకో కొంతకి మీరు అమ్మేసుకుంటే మేము కొనడానికి రెడీగా ఉన్నాం, మేము ఏదో రకంగా సాల్వ్ చేసుకుంటాం అనే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఎక్కువ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క 5 to 10 ఇయర్స్ మీరు వెయిట్ చేయగలిగితే అట్లీస్ట్ 25 టైమ్స్ నుంచి 100 టైమ్స్ పెరగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అప్పుడు 1000 రూపీస్ 1200 1500లో ఇన్వెస్ట్ చేశారు. మీరు అన్నది కరెక్టే మేడం. ఒక 10 ఇయర్స్ అయితే పెరుగుతుంది, కానీ అంత టైం ఇవ్వట్లేదు ఇక్కడ. లేదు ఇవ్వకపోవడానికి వాళ్ళ చేతుల్లో లేదండి. మనకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్న ల్యాండ్ మనం భయం అనేది ఉంటుంది కదా సార్. మీరు ఇంకా 10 ఇయర్స్ కొన్ని 10 ఇయర్స్ అవుతుంది, ఈ 10 ఇయర్స్లోనే ఇంత భయం ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు డెసిషన్ ఎలా ఉంటుంది చెప్పండి బేసిక్గా? లేదండి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ తరపు నుంచి చాలా రేరా వచ్చినాక స్ట్రిక్ట్ అయిందండి. ఎవ్వరూ కూడా మ్యానిపులేట్ చేయడానికి ఆప్షన్స్ లేవు. అది ప్రతి కస్టమర్ గుర్తుపెట్టుకోవాలి. మీ ల్యాండ్ కరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఉండి క్లియర్గా ఉండి మీరు లొకేట్ చేయగలిగి ఉంటే అసలు ఇబ్బందే లేదు. అసలు నేను అడిగే ప్రశ్న కూడా అదే మేడం. సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి అంటున్నాను. ఒకసారి అండి లేవా ఇవన్నీ రూల్స్? నిజంగానే ప్రాబ్లం వస్తుంది కొరేరాకి మనం కంప్లైంట్ చేయలేమా? చేయొచ్చు. దానికి ఒక సిస్టమ్ లేదా? ఉంది, వెళ్ళొచ్చు. అది పబ్లిక్కి ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎలా రేరాకి మనం కంప్లైంట్ చేయాలి? ఇప్పుడంటే ఈ జనరేషన్కి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలిసిద్ది. ఎలక్షన్స్ కోడ్స్ ఇవన్నీ కూడా కొంచెం మూమెంట్ మనకు 1 by 1 అందుకోవడం, తెలంగాణ ఇష్యూస్, ఎలక్షన్ కోడ్స్ ఇవన్నీ రావడం వల్ల అంత స్ట్రిక్ట్గా రేరా మన దగ్గర ఇంకా అప్లికేబుల్లో ఫుల్ ఫామ్ రాలేదండి. వస్తే దాని నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని పెడతారు మనకి. ఏ ల్యాండ్ విషయం వచ్చినా కూడా వాళ్ళు విత్ ఇన్ ద మంత్స్లో క్లియర్ చేయాలనేది దాంట్లో రేరాలో ఒక చట్టం ఉంది. అది అట్లాంటివన్నీ ఫ్యూచర్లో వెలుగులోకి వస్తాయి. అది రైట్ మేడం. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.